శ్రీకృష్ణుడమణి అనే గ్రంథంలో 532వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ప్రతి వారం మాదిరిగానే జరిగినటువంటి శ్లోకాలు కొద్దిగా గుర్తు చేసుకుని మిగతా శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. పోయిన వారంలో చెప్పుకున్నటువంటి ఆగినటువంటి శ్లోకం అయమాత్మా నిత్య సిద్ధ ప్రమాణే సతి భాసతే న దేశం నాపి వా కాలం న శుద్ధిం వ్యాప్యపేక్షతే. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే అయమాత్మ బ్రహ్మ. ఈ ఆత్మ అయమాత్మ నిత్య సిద్ధ. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు. నాలో ఉన్నటువంటి ఆత్మ శరీరం ఆత్మ కాదు. అలాగని నాలో నా శరీరం ఎలా ఆత్మ కాదో మీ యొక్క ఎవరి శరీరము కూడా ఆత్మ కాదు. అలాగే నా ప్రాణం ఆత్మ కాదు. అలాగే మీలో ఎవరు ప్రాణము ఆత్మ కాదు. నా మనసు ఆత్మ కాదు. మీలో ఎవరి మనసు కూడా ఆత్మ కాదు. అంచేత ఆత్మ ఏది? ప్రాణం కాదు, మనసు కాదు, ఇంద్రియాలు కాదు. ఇదేది కానటువంటిది ఏదైతే ఉందో నిత్య సిద్ధ. అంటే శరీరము నిత్యము ఉండడం లేదు. మెలకువలో ఉంటుంది, స్వప్నంలో పోతుంది, సుషుప్తిలో అసలు కనిపించడం లేదు. తుర్యంలోకి వచ్చేటప్పటికి ఈ నేననే శరీరం ఉండదు. అట్టి మాదిరిగానే స్వప్నంలో మనసు ఉంది, కలల కంటుంది. మెలకువలోకి వచ్చేటప్పటికి అలాగే సుషుప్తిలోకి వెళ్ళేటప్పటికి అంటే ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క వస్తువు యొక్క ఆధిక్యత కనపడుతుంది. మెలకువలో శరీరం యొక్క ఆధిక్యత కనపడుతుంది, స్వప్నంలో మనసు యొక్క ఆధిక్యత కనపడుతుంది, సుషుప్తిలో శూన్యం యొక్క ఆధిక్యత కనపడుతుంది. అంటే శూన్యము కాదు, అలాగని స్వప్నంలో ఉన్నటువంటి మనసు కాదు, మెలకువలో ఉన్నటువంటి శరీరము కూడా కాదు. ఒకవేళ ఇందులో దేన్నన్నా మీరు ఆత్మ అనుకుంటే అది పోకూడదు, నిత్యము ఉండాలి. ఆత్మ అనేటువంటిది నాలోనూ మీలోనూ మన అందరిలోని ఏదైతే ఉందో ఆత్మ అయమాత్మ నిత్య సిద్ధ ప్రమాణే సతి భాషతే. దానికోసం ఏ ప్రమాణాలు అవసరం లేదు, ఏ శాస్త్రాలు చదవక్కర్లేదు, ఏ ఉపన్యాసాలు వినక్కర్లేదు, ఏ సాధన చేయక్కర్లేదు. అందుకని అది ఎప్పుడూ నిత్య సిద్ధంగా ఉన్నటువంటిదే. మరి ఈ శాస్త్రాలు, ఈ మంత్రాలు, ఇవన్నీ దేనికోసం? ఆత్మ తెలియబడడానికి కాదు. ఇవన్నీ కూడా అంటే భక్తి కలిగి అంతఃకరణం శుద్ధం అవ్వడం కోసమే. నా దేశం నాపి వా కాలం నా శుద్ధిం వ్యాప్యపేక్షిత. ఆత్మ ఎప్పుడు శుద్ధించే ఉంది. అది ఎప్పుడు తెలుసుకునేటటువంటి వస్తువు, అన్నిటినీ తెలుసుకునేది అదే. అయితే అది మనకి తెలియకపోవటం వల్ల, దానిని గూర్చిన జ్ఞానం మనకు లేకపోవటం వల్ల దేన్నో దేవుడు అనుకుని రకరకాలైనటువంటి అభ్యాసాలు చేస్తున్నాం. దీనికి ఒక శ్లోకం ఎదరికెళ్ళి శ్లోకం గుర్తు చేసుకుని వద్దాం. బాహ్యే నిరుద్ధే మనసః ప్రసన్నత, బాహ్యే నిరుద్ధే మనసః ప్రసన్నత, మనః ప్రసాదే పరమాత్మ దర్శనం, తస్మిన్ సుదృష్టే భవబంధనాశో బహిర్నిరోధ పదవే విముక్తి. చూడండి శ్లోకం యొక్క వివరణ. ఇప్పుడు నా స్వరూపానికి వెలుపల ఉన్నటువంటి వస్తువు మనసు. నేను లోపల ఉన్నాను, నా స్వరూపానికి వెలుపల నా స్వరూపం చుట్టూరు మనసు. దాని తర్వాత ప్రాణం ఉంది, దాని తర్వాత జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, శరీరం ఉంది, దాని తర్వాత మొత్తం ప్రపంచం ఉంది. ఇవన్నిటికీ లోపల ఉన్నటువంటి నిత్య సిద్ధమైనటువంటి సత్య జ్ఞానానంద స్వరూపం ఆత్మ.
అయితే ఇప్పుడు నా స్వరూపం తెలియాలంటేనో ఏ మంత్రం చదవాలి? ఏదైనా ఒక మంత్రం చేస్తే తెలుస్తుందా? ఏదైనా ఒక పూజ చేస్తే తెలుస్తుందా? లేదా ఏదైనా దానం చేస్తే తెలుస్తుందా? ఏం చేస్తే తెలుస్తుంది? నా స్వరూపాన్ని మరుగుపరిచినటువంటి ప్రతి వస్తువుని ఒక్కొక్కటి ఇది కాదు అంటూ తీసేయాలి, తొలగించాలి. దానికి విచారణ అని పేరు. దానికి బుద్ధి బలం ఉండాలి, దానికి శారీరక బలం అవసరం లేదు, తెలివి ఉండాలి, ప్రజ్ఞాచక్షు అంటారు. జ్ఞాన నేత్రంతో ఒక్కొక్కటి ఇది కాదు భాష్యే నిరుద్ధే మనసః ప్రసన్నత. ఈ భాష్య సంబంధమైనటువంటి మన స్వరూపం కంటే వేరుగా ఉన్నటువంటి ఒక్కొక్క వస్తువుని తొలగించుకుంటూ పోవాలి. ఇది సాధన. అయితే ఇప్పుడు ఏదైతే మనం ప్రయత్నం చేస్తున్నామో, ఇప్పుడు మన మనసుతోటి కదా ఆలోచిస్తున్నాం, పనులు చేస్తున్నాం. ఏ ఇంద్రియాన్ని ఉపయోగించినా మనసు లేకుండా ఏ ఇంద్రియం పనిచేయదు. అటువంటిప్పుడు మనసును శుద్ధం చెయ్యాలి. మనసును శుద్ధం చెయ్యాలంటే మనసులో ఏం ఆలోచనలు ఉన్నాయో, ఏ భావాలు ఉన్నాయో, నేను తెలివైనోడిని, నేను బలమైనోడిని, నేను ధనవంతుడిని, నేను ధనవలైనోడిని, అయితే నేను ఎంత గొప్పని, నేను అంత గొప్పని, ఇలాంటిటువంటి మనసులో ప్రవేశించినటువంటి బాహ్య సంబంధమైనటువంటి దృశ్యాలు అన్నమాట. అంటే ప్రపంచం. బాహ్యం మన స్వరూపానికి వెలుపలేదు ఉంది, ప్రపంచం ఉంది. ప్రపంచంలో మనకు కావలసినటువంటి ఆస్తిపాస్తులు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి. అంచేత ఆ ఆత్మకి మనసు అడ్డుగా ఉంది కనుక ముందు మనసును శుద్ధం చేయమంటాడు. ఎలా శుద్ధం చేయాలి? మనసులో ఉన్నటువంటి ప్రతి సంకల్పాన్ని తీసేయాలి. అది మంచిది కాదు, చెడ్డది కాదు. ఇంకా మంచిదైతే ఇంకోలా బంధింతుంది, చెడ్డదైతే ఇంకోలా బంధింతుంది. అంటే మనసులో ఏ రకమైనటువంటి ఆలోచన ఉండకూడదు. ఏమి మంత్రం చదవకూడదు, పూజ చేయకూడదు. మనసుని పూర్తిగా నిరోధించే భాష్యే నిరుద్ధే. ఏంటి మనసును నిరోధించడం? భాష్యానికి సంబంధించినటువంటి విషయాదులని ఒక్కొక్కటి వదిలేస్తే మనసు ఏమవుతుంది? ప్రసన్నత అంటే ఆగుద్ది. మనసు ఆగడానికి ఇంక వేరే ఉపాయం ఎన్ని మంత్రాలు చదివినా, 1,00,000 కోట్లు మంత్రాలు చదివినా, పూజలు చేసినా, దానాలు చేసినా, యజ్ఞాలు చేసినా దానికి సంబంధించినటువంటి ఫలితం ఏర్పడుతుంది తప్ప మనసు మాత్రం ఆగదు. మనసు ఆగాలంటే మనసులో ఉన్నటువంటి సంకల్ప వికల్పాలు అన్నీ కూడా శుభ్రంగా తీసేయాలి. భాష్యే నివృత్తి అంటే మనసులో ఉన్నటువంటి భాష్య సంబంధమైనటువంటి విషయాలు. ఆంతరిక సంబంధమైనటువంటి నాకు ఏమీ అనుభవానికి రాలేదు, నాకు సాధన సిద్ధించలేదు, నాకు శ్వాస ఆగలేదు, మనసు ఆగలేదు, నాకు ఇంకా ఆనందం కలగలేదు, అయిమాత్మ బ్రహ్మంటున్నాడు. ఇప్పుడు ఆ బ్రహ్మం ఏదో నాకు తెలియబడడం లేదు, నేను నిత్యం ఉన్నానంటున్నాడు. ఆ నిత్యం ఉన్నటువంటి నా స్వరూపం ఏదో నాకు ఇంకా గోచరం కాలేదు. అవి తీసేయకూడదు, అవి ఎంచుకోవాలి. ఆత్మసాక్షాత్కారం సిద్ధించడానికి సంబంధించినవి వదలకూడదు. బాహ్య సంబంధమైనటువంటి వ్యవహారిక ప్రపంచ వస్తువును కూర్చిన ఆలోచన వదిలేయాలి. అప్పుడు అలా మనసును శుభ్రంగా ఒక్కొక్కటి మనసులో ఉన్నటువంటి విషయాలు ఒక్కొక్కటి తీసేస్తే అప్పుడు మనసు శుద్ధం అవుతుంది. దాన్ని మనసు ప్రసన్నత. అలాగప్పుడు మనసు ఆగింది, ప్రసన్నత చెందింది, నిశ్చలమైంది. మనః ప్రసాదే పరమాత్మ దర్శనం. అది గుర్తుని ఏమీ చదవక్కర్లేదు. మీరు ఎవరి యొక్క మనసు ఆగిందో మనః ప్రసాదే పరమాత్మ దర్శనం. పరమాత్మ దర్శనం అంటే మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి ప్రత్యేగాత్మ అని పేరు. మన అందరిలోనటువంటి ఆత్మకి పరమాత్మ అని పేరు. అంటే ఎక్కడ మనసు ఆగిందో అక్కడ మన ఆత్మస్వరూపం మనకు దర్శనమైంది. ఎవరికి ఆత్మస్వరూపం దర్శనమైందో అందరిలో ఉన్నటువంటి ఆత్మ తెలిసిపోతుంది. అందరిలో ఉన్న ఆత్మ ఎలా దొరుకుతుందండి? దీన్నే మన వేదాంత శాస్త్రంలో ఒక ఉపమానం చెప్పారు, స్థాళీ పులాక న్యాయం అని చెప్పేసి. అన్నం వండేటప్పుడు అన్నంలో ఆ కడవలో ఉన్నటువంటి ఒక మెతుకుని తీసి ఉడికిందో లేదో చూస్తారు. ఆ ఉడికితే మొత్తం అంతా గుండుగులో ఆ కొండలో ఉన్నటువంటి అన్నం అంతా ఉడికినట్టుగా లెక్క కడతారు. మన చేతిలో తీసుకున్నటువంటి మెతుకు మెత్తగా లేకపోతే ఉడకకపోతే మొత్తం కొండలో ఉన్నటువంటిది ఏది కూడా ఉడకలేదని నిర్ణయిస్తారంటే తీసుకున్నటువంటి మెతుకుని బట్టి కొండలో ఉన్నటువంటి అన్నాన్ని నిర్ణయించడం అన్నమాట. అట్టి
ఈ మాదిరిగా మనలో ఉన్నటువంటి ఆత్మ దర్శనం అయితే అందరిలో ఇదేనా అందరిలో ఉండేటటువంటి ఆత్మ, ఇదేనా అయమాత్మ బ్రహ్మ అంటే నాలో ఉన్నటువంటి ఆత్మ అందరిలో ఉన్నటువంటి ఆత్మకే. ఈ రకంగా రెండింటికి ఏ భేదము లేదు. తస్మిన్ సుదృష్టే భవబంధనాశో. ఇక్కడ ఇతని స్వరూపాన్ని ఆవరించినటువంటి పదార్థాన్ని అంతటనే మనసును, ఇంద్రియాదుల్ని, ప్రాణాలని, శరీరాన్ని, శరీర భావాన్ని ఈ మనసులో నుంచి తొలగించేసేటు మనసులో నుంచి తొలగించేసి మనసును కూడా తొలగించేయాలి. ముందు మనసును తొలగించేస్తే మనసు ఏకాగ్రతమైంది, అప్పుడు మనసును కూడా తీసేస్తే ఆత్మదర్శనమైంది. అటువంటి వాడికి తస్మిన్ సుదృష్టే భవబంధనాశం. బంధం అంటే అండి చాలా ఎక్కువ మనం చెప్పుకుంటున్నాం, అంత అవసరం లేదు. బంధం అంటే శరీరం నేనన్న భావనే బంధం. శరీరం నేనన్నటువంటి భావన ఎంతవరకు నశించలేదో అంతవరకు మాత్రం రాదు. మీరు ఎన్ని చెయ్యండి, మీకు దేవుడు ప్రత్యక్షమై వరాలు ఇచ్చేసినా ఏమి అవ్వదు. పాపం లోకమంతా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే ఈ కోర్టులు తీరిపోతాయి, ఈ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే కోర్టులు తీర్చేస్తాడు, ఈ మతమని ఆ మతమని, ఈ దేవుడు ఆ దేవుడు ఎక్కడ తిరుగుతున్నారు కదండి. ఇప్పటి నుంచే యుగాలు గడిచిపోతున్నాయి. ఏదండి ఎక్కడ అంచేత ఎక్కడ ఇతనికి ఈ స్థితి కలగాలి. తస్మిన్ సుదృష్టే భవబంధనాశో. ఏంటది ఆ బంధం? దేహ భావన. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నాది ఎక్కువ కులం, నాది ఇంకా ఎక్కువ కులం, నేను ధనవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి, నేను రూపవంతుణ్ణి, ఇలాంటి భావాలతో కూడినటువంటి దేశ భావనే బంధం. ఎవరూ బంధించలేదు మనల్ని. బాగా గుర్తుపెట్టుకోండి, మనల్ని మనమే బంధించుకున్నాం. దేవుడు వచ్చి మీ బంధాలను ఎడదీసేస్తాడా? ఎలా ఎడదీసేస్తాడండి? పట్టుకున్నది మా వస్తువుని మనం పట్టుకుంటేనే. ఈ శరీరం వైపుకి తిరిగిపోయి శరీరమే నేనని శరీరం మీద బల్లమాలిన అభిమానం పెంచుకుని ఆ శరీరానికి సంబంధించినటువంటి భార్య, పిల్లలు, ఆ పిల్లల పిల్లలు, ఆ పిల్లల పిల్లల ఫీజు ఇదంతా ఏదో ధృతరాష్ట్ర మహారాజు, 100 మహారాజు 100 మంది కొడుకుల్లాగా వాళ్ళంతా తగిలించి పెట్టుకున్నాం. శాస్త్రాలు చదివితే తెలుస్తుంది మనకి ఈ రకంగా ఏది బంధించింది మనకి. మొట్టమొదటి బంధం దేహమే. ఈ దేశం మీద బంధాన్ని మనం నాశనం చేసుకోవాలంటే ముందు మన మనసు అంటే వరుస క్రమం చెప్పాడు అనమాట. ఈ రకంగా బహిర్నిరోధే పదవి ముక్తి. నీకు బహిర్నిరోధే బాహ్య సంబంధమైన మొదటి శరీరం నేను కాదు, ఆ శరీరంలో ప్రాణము నేను కాదు, మనసు కాదు, నేను ఇంద్రియాలు కాదు. ఆ శరీరానికి సంబంధించిన వస్తు సముదాయము కూడా వరుసగా వచ్చిందంటే అది ప్రారంభం. ప్రారంధాన్ని అనిపించుకుంటూ పోవాలే కానీ దాన్ని గట్టిగా పట్టేసుకుని నేను ఏదో ఎలా పేరు తెచ్చేసుకోవాలి, అలా పేరు తెచ్చేసుకోవాలి, ఏదేదో అంటుంటా దేవుడు అయిపోవాలంటాడు. ఎక్కడ దేవుడు అయిపోతాడు? దేవుడు అంటే ఏంటంటే అసలు తెలియాలి కదా. దేవుడే ఇతను, మళ్ళీ దేవుడు పక్కన ఇంకో దేవుడు అవుతాడా? ఇంకో దేవుడు అవటం అంటూ లేదు. ఇంకో దేవుడిని కేకెత్తి వచ్చాడు, ఇంకొక దేవుడిని పిలిచెత్తే పిలిచాడు. అంచేత మన భావన మారిపోవాలి. ఈ రకంగా భావన మారిపోయినప్పుడు బహిర్నిరోధ. ఎప్పుడైతే బాహ్య సంబంధమైనటువంటి విషయాదుల మీదనే ఆలోచన ఆగిపోయిందో, బాహ్య సంబంధమైనటువంటి విషయాదులు నిరోధించాడో, ఎక్కడ మనసు ఆగిందో, ఎక్కడ శ్వాస ఆగిందో, అన్నీ ఆగినటువంటి ఏ స్థితి అయితే వచ్చిందో అటువంటి వాడికి ఏం లభించదే? పరమార్థ తత్వం గోచరమవుతుంది, బంధం తెగిపోతుంది. ఈ రకంగా అయమాత్మ నిత్యశబ్ద. బంధం తెగిపోయింది, దేహభావన పోయింది. ఎంత ఊడిపోయిన తర్వాత ఏ తన స్వరూపమైతే ఉందో ఆ స్వరూపాన్ని పట్టుకుని ఉండడమే ఇంకా చేయవలసిందల్లా. ఇంకా నువ్వేమీ చదవక్కర్లేదు, ఏమీ ఆలోచించక్కర్లేదు, ఏమీ కష్టపడక్కర్లేదు. ఏం చేయాలి? దాన్ని నీవు పట్టుకుని ఉండడమే. నాస్తి నిర్వాసనాన్ మౌనం. అంటే నువ్వు మౌనంగా ఉండు. నేర్చేసుకుని పాటలు పాడేసి, పద్యాలు పాడేసి, డ్యాన్సులు కట్టేసి అంటున్నారు కదా. ఏమి రాదండి దానివల్ల. అదొక భావన అంతే. నాస్తి నిర్వాసనాన్ మౌనం తత్పరం సుఖ ప్రదోత్తమం. నీకు ఉత్తమమైనటువంటి సుఖం లభించాలి అంటే
మౌనంగా ఉండు. ఎప్పుడండి ఇప్పుడు ఏ పాటలు పాడొద్దని మొట్టమొదటే చెప్తలేదు. ముందు కొంతకాలం పాడు, నేర్చుగా పాటలు పాడు, పూజలు చెయ్యి, యజ్ఞాలు చెయ్యి, దానాలు చెయ్యి, అన్ని చెయ్యి, కర్మ, ఉపాసన, యోగం ఇవన్నీ చెయ్యి ముందు చెప్పారు. అంతా సిద్ధించిన తర్వాత తన ఆత్మస్వరూపం తనకి గోచరమైన తర్వాత, తనకి తెలిసి వచ్చిన తర్వాత, బాహ్య సంబంధమైనటువంటి దేశవాసన ఊడిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి? ఇంకా తన స్వరూపం తెలిసి వచ్చాక ఆస్తి, ఏ ఆలోచన చేయదు, ఏమీ చెయ్యాల్సినటువంటి భవన్ లేదు. ఇంక నువ్వు మౌనంగా కూర్చుని ఉండడం. అలాగని దేహ సంబంధమైన ప్రారంధానికి సంబంధించినటువంటి పని నిలుప్తంగా చేసుకుంటూ పోవటమే నిమిత్తం, అంతే. అది ఫలితం వస్తుందని రాదని ఆడికి వేసిపోద్ది. ఎవరెవరిదో మీద చేసుకునేవో గుండె పిండైపోయి బరువులు మోసేసినట్టుగా మోసేసేటట్టు బంధం పడిపోతాడు, మళ్ళీ జనంకి వచ్చేస్తాడు. జత నాస్తి నిర్వాసనాన్మౌనం, ఏ వాసన లేకుండా, ఏ ఆలోచన లేకుండా కేవలం శరీరంతో పని చేసుకుంటూ పోవాలి. మనసులో మాత్రం అదంతా భ్రాంతి, సత్యం కాదు. యథార్థం ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని పరం సుఖస్స ఉత్తమం, ఉత్తమమైనటువంటి సుఖస్వరూపమైనటువంటి తన స్వరూపాన్ని చూసుకుంటూ ఉండడం. విజ్ఞానాత్మా స్వరూపస్య స్వానంద రసపాయన, నీ స్వరూపం జ్ఞాన స్వరూపం. నీ శరీర ప్రాణ మానసాదులతో కూడుకున్నటువంటి ప్రకృతి స్వరూపం అజ్ఞాన స్వరూపం. ప్రకృతి జడం, మన స్వరూపం చైతన్యం. చైతన్యము జడము, జ్ఞానము అజ్ఞానము, సుఖము దుఃఖము, ఆత్మ అనాత్మ. అంటే అనాత్మ సంబంధమైనటువంటి సముదాయం అంతా కూడా దుఃఖ స్వరూపం. అజ్ఞానం జడం, తెలియబడేటటువంటి వస్తువు. దాన్ని మనమే తెలుసుకోవాలి. తెలుసుకుని మళ్ళీ దాన్ని గొప్పగా ఇతరులకు చెప్తుంటాం. దాన్ని ఏ అజ్ఞాన సంబంధమైనటువంటి జడానికి సంబంధించినటువంటి ప్రకృతి స్వరూపాన్ని తెలుసుకున్నామో అది ఎంత గొప్పదో, ఎలాంటి గొప్పదో దానికి ఊరు వాళ్ళ ప్రసారం చేసి గొప్ప చేసి చెప్తుంటాం. ఇంతకీ ఏంటిది? ఇంతకీ జడమది, అది అనాత్మ, అది ప్రకృతి స్వరూపం. నిన్ను చెప్పవు, నీ స్వరూపాన్ని చెప్పవు. నీ స్వరూపాన్ని దాచుకుని నీ స్వరూపం గురించి నీకు తెలియక అనాత్మ స్వరూపాన్ని ప్రసారం చేయడం అన్నమాట. అలా చేయడం వల్ల ఏమవుతుంది? కర్మ ఏర్పడుతుంది, దానివల్ల బంధం ఏర్పడుతుంది. అందుకని నాస్తి నిర్వాసనాన్ మౌనం తత్పరం సుఖం అద్భుతం. అద్భుతమైనటువంటి నీ స్వరూపాన్ని తెలిసి నా సుఖాన్ని అనుభవిస్తూ ఉండు, మౌనంగా ఉండు. గత్యం తిష్టన్ ఉపవిశన్ శయానో నాణ్యవాసిన. అంటే నువ్వు గచ్చన్ నడిచేటప్పుడు, కారు మీద వెళ్ళేటప్పుడు, బండి మీద వెళ్ళేటప్పుడు, వండేటప్పుడు, తినేటప్పుడు, గచ్చన్ తిష్టన్ ఉపవిశన్, పడుకున్నావు, కూర్చున్నావు, పడుకున్నావు, కూర్చున్నావు, నడుస్తున్నావు, వెళ్తున్నావు, మాట్లాడుతున్నావు, వస్తున్నావు. శయానో నాణ్య భాషిన. శయాన్ అంటే పడుకోవటం. పడుకున్నా, కూర్చున్నా, నడిచినా, మాట్లాడినా, తింటున్నా, వండుకుంటున్నా, పని చేస్తున్నా ఎలా ఉండాలి? నీ స్వరూపాన్ని వదలకుండా ఉండు. నీ స్వరూపాన్ని వదిలేసి చేసిందంతా కూడా నీకు బంధం అయిపోతుంది. నీ స్వరూపాన్ని వదలకూడదు. యథేచ్ఛయా వచేద్విద్వ్య నాత్మానా మత్సదా ముని. యథేచ్ఛగా సంచరించు, స్వేచ్ఛగా ఉండు, సుఖంగా ఉండు. నీ స్వరూపాన్ని వదలకు. అంటే అమ్మవారు సంబరాలు చేసేటప్పుడు గరకం నెత్తి మీద పెట్టుకుని ఆడిస్తారు. ఎప్పుడన్నా మీరు అందరూ చూస్తుంటారు, గరగలు సంబరం అంటుంటారు కదా. ఆ గరకల సంబరం ఆడించేటటువంటి గరకల నెత్తి మీద పెట్టుకుని చేతులతో ఇలా బిగబెట్టుకున్నట్టు వదిలేస్తాడు, చేతులు వదిలేస్తాడు. చేతులు వదిలేసి డ్యాన్స్ కడుతుంటాడు. చేతులు ఇలా తిప్పుతాడు, అలా తిప్పుతాడు, కాళ్ళు ఇలా తిప్పుతాడు, తాత అంటూ రకరకాల పాటలు పాడుతుంటాడు. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా గరక కింద పడిపోదు. ఎందుకని? గరక మీద దృష్టిని తీసి ఎత్తి పడిపోతుంది. ఆడు గరక మీద నుంచి దృష్టిని తీయడు, దృష్టిని పెట్టాడు, పట్టుకోలేదు చేతులు. బాగా దృష్టి పెట్టుకోండి. దృష్టిని పెట్టాడు, అన్ని పనులు చేస్తున్నాడు. మాట్లాడుతున్నాడు అతను, చేతులతోటి కాళ్ళతోటి డ్యాన్స్ కడుతున్నాడు, ఇన్ని చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, తైతెక్క అంటూ శబ్దాలు చేస్తున్నాడు. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా ఏం పెట్టాడు గరగ మీద? చేతులతోటి పట్టుకోలేదు, దృష్టే పెట్టాడు. అట్టి మాదిరిగా గచ్చన్ తిష్టన్ నొపవిశన్ శయానో నాణ్యదాపివ.
అంచేది నువ్వు పడుకో, పర్వాలేదు, ఎంచేపు పడుకుంటే మంచిగా పడుకో, తిను, తాగు, నుంచో, ఎల్లు, వరా, ఎన్ని పనులు చేస్తావో, సంపాదించుకో, ఎన్ని చేసినప్పటికీ నువ్వు నీ స్వరూపం మీద దృష్టి వదిలేసి చేసేవా నీ పని అయిపోయింది. అవి బాబోయ్ నేను ఇలాగ డ్యాన్స్ కట్టిదా చేతిలో వదిలితే ఎలాగండి అన్నాడు అనుకోండి, ఆడు ఇంక ఆ ప్రోగ్రానికి పంతురాడు. చేతి గట్టిగా పట్టుకుని డ్యాన్స్ కట్టాడు ఏంటంటే అతను మళ్ళీ పిల్లరాస్తాడు. అట్టి మాదిరిగా మనం దృష్టిని తీసేస్తే పాటలు పాడు, డ్యాన్స్ కట్టు, భజనలు చేయి, పూజలు చేయి, తీర్థయాత్రలు చేయి, దానాలు చేయి, ధర్మాలు చేయి, ఎంత ఎన్ని కరక పట్టుకోకుండా డ్యాన్స్ కట్టినట్టే. దృష్టిని తీసేస్తే మాత్రం ఏం ప్రయోజనం లేదు. అట్టి మాదిరిగా నదేశ కాలాచన దిగ్యమాది లక్ష్యాదపేక్ష ప్రతిబద్ధ వృత్తే సంసిద్ధ తత్వస్య మహాత్మనోపి స్వవేదనే కా నియమాద్యపేక్ష. ఈ రకంగా నీ దృష్టిని పెట్టుకుని నీకు ఇంకా అక్కడి నుంచి చేయవలసినటువంటి యమ నియమాదులు లేవు. ఎప్పుడు అవన్నీ ఎప్పుడు ప్రారంభపు దశలో గరగ డ్యాన్స్ నేర్చుకోవడానికి ముందు గరగ పట్టుకునే నేర్చుకుంటాడు. అప్పుడు వదిలేస్తే గరగబడిపోతాడు. ట్రైనింగ్ అంటారు దాన్ని. అట్టి మాదిరిగా ప్రారంభపు దశలో చాలా జాగ్రత్తగా ఇంద్రియాలను అటేపుకి ఇటేపుకి పోనవ్వకుండా నాసికాగ్ర మీదనో భూమధ్య మీదనో లేదా ఏదో ఒక దేవుని యొక్క రూపాన్నో లేదా ఏదో ఒక దీపాన్ని ఎదిగించి పెట్టుకునో లేదా ఏదో ఒక మంత్రాన్నో ఏదో ఒకటి పెట్టుకుని ఎటు ఇటు కదలకుండా అలా దిగబెట్టుకున్నట్టుగా చేస్తాడు. ఎస్, చిత్తించేదాకానే ప్రాక్టీస్ వచ్చేదాకానే నదేశ కాలాచన దిఖ్యమాది. ఈ రకంగా చిత్తించిన తర్వాత ఇంకా ఆశనం లేదు. ఎలా కూర్చోవాలండి చెప్పలేదు. చూశారండి, ఎప్పుడు చెప్పారండి? ప్రారంభ దశలో ఇలాగ పద్మాసనమో సిద్ధాసనమో ఏదో వేసి కూర్చోమని చెప్పారు. ఇప్పుడు నా దేశ బంధన లేదు. ఏ దేశంలో కూర్చోవాలి, ఏ కాలంలో తెల్లారగట్లు కూర్చోవాలండి, మధ్యాహ్నం కూర్చోవాలా, అర్ధరాత్రి గట్ట కూర్చోవాలా అంటే దానికి కూడా కాలం లేదు, దేశము లేదు, కాలము లేదు, ఆశయము లేదు. దిక్షమాది కేవలం దృష్టే ప్రధానం. దిక్షమాది. ఈ సమాధికి వెళ్ళాలంటే మేము ఏ సమయంలో కూర్చోవాలండి, ఎంతసేపు కూర్చోవాలండి, అది కూడా లేదు. కాలంతో పని లేదు, దేశంతో పని లేదు, వస్తువుతో పని లేదు, అలాగని చెప్పేసి ఆశనంతో కూడా పని లేదు. లక్ష్యాదపేక్ష పరిబ్రద్ధ ఉత్తే. నీకు ఇచ్చినటువంటిదల్లా నీ స్వరూపాన్ని పట్టుకుని వదలకుండా ఉండడం. బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఉన్నావు, నీకు నాశనం లేదు. నిత్యసిద్ధమైనటువంటి వస్తువు మన ఆత్మ, అది మన స్వరూపం. పరిశీలించి నిరంతరము వివేకాన్ని వదిలేకండి. ఇప్పుడు శరీరం ఉంది, శరీరాన్ని ఎలా తీసుకుందాం మనం? అనిత్యము. అనిత్యం అంటే ఏంటండి? ఇది నిత్యము ఉండదండి. మరి ఏమవుతుందండి? పరిణామం చెందుకుంటూ పోతుంది. పరిణామం చెందుకుంటూ ఎక్కడికి పోతుందండి? నాశనంలోకి పోతుంది. అంచేది శరీరం నిత్య వస్తువు కాదు, ఒకే అవస్థలో ఉండదు. ఇప్పుడు మనం మెలకువలో ఉన్నాం, ఈ మెలకువలోనే స్థిరంగా కడకంట ఉండదు. కొంతసేపటికి మళ్ళీ నిద్రపోతాం, స్వప్నంలో ఉంటాం, అప్పుడు శరీరం వదిలేస్తుంది. మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత సుషుప్తిలోకి వెళ్ళిపోతుంది. అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి అవస్థలోకి తిరుగుతుంది. పోనీ ఆ అవస్థల్లోకి తిరుగుతూ అన్న శరీరం అలాగ ఉంటుందా అంటే బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము, మరణం. ఏమవుతుంది అంటే నిత్యము పరిణామం చెందుతూ నశించిపోయేది శరీరం. దానికి లోపల నిత్యము ఏ రకమైనటువంటి పరిణామము చెందకుండా ఒకేలాగా ఎప్పుడు నేనున్నాను అనేటువంటి జ్ఞాన స్వరూపం ఆత్మ. అది అనిత్యం కాదు, అది నిత్య పదార్థం. అది ఎవరూ చెప్పక్కర్లేదు, మీకు మీరే దృష్టి పెట్టండి. నిత్యము పరిణామం చెందుకుంటూ పోయే వస్తువు మీరు కాదు. దాన్ని నిత్యము తెలుసుకుంటూ నిత్యము ఉండేటటువంటి సత్య వస్తువు మన స్వరూపం. దాన్ని ఈ రకంగా పట్టుకుని లక్ష్యాదపేక్ష ప్రతిబద్ధ వృత్తే. ఈ రెండు వస్తువులు, ఒకటి అనాత్మ, ఒకటి ఆత్మ. ఒకటి దృశ్యము, ఒకటి దృక్కు, ఒకటి జడము, ఒకటి చైతన్యం.
విరుద్ధ లక్షణాలు, ఒకటి ఎలుగు, ఒకటి చీకటి, ఒకటి సుఖము, ఒకటి దుఃఖము. ఈ వస్తువు ఏదైతే ఉందో ఇది రోగాలతో కూడుకుంది, నిత్యము పరిణామం చెందుతుంది, ఏదో రకమైన బాధ కలుగుతూనే ఉంటుంది ఈ శరీరంతో. దీని మీద మనం ఎలా ఉండాలి? దీని మీద అపేక్ష ఉండకూడదు, ఉపేక్ష ఉండాలి. అలాగని శుభ్రంగా ఏ రోజుగా ఆ రోజు శుభ్రంగా స్నానం చేయండి, దానికి సరైనటువంటి భోజనం వసతులు కల్పించండి. ఏ రకంగా బాగా చూడకపోయినా మళ్ళీ లేని కొన్ని రోగాలు తీసుకొచ్చి పడు. మరి కానీ అపేక్ష దేని మీద ఉండాలి? నిత్యమైనటువంటి వస్తువు మీద అపేక్ష ఉండాలి. నిత్యము లేని పరిణామం చెంది నశించిపోయే దాని మీద ఉపేక్ష ఉండాలి. లక్ష్యాది అపేక్ష. మనకు అపేక్ష అంతా కూడా శరీరం మీద ఉంటే అది ఎలా వదిలిపెడుతుంది మనల్ని? మన భ్రాంతి, మన ప్రీతి, మనం అంతా ఈ శరీరం మీదే పెట్టు కూర్చుంటే దాని మీద ఉపేక్ష లేదు, అపేక్ష ఉంది, ప్రేమ ఉంది, దాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో సముచిత తత్వస్య మహాత్మనోస్తి. అంచేత నీ స్వరూపం మీద నిత్యము ఉండేటువంటి స్వరూపాన్ని తెలుసుకుని దాని మీద అపేక్ష ఉండు. దాన్ని ఎప్పుడు ఉపేక్షించకు, దీన్ని మాత్రం ఎప్పుడు అపేక్షించకు. స్వవేదనేక నియమాద్యపేక్ష. అంటే నిరంతరము నీకు తెలివి ఉన్నంత చెప్పి ఇదే విధంగా అభ్యాసం చేయి. ఈ రకంగా చేసినటువంటి వాడికి అయమాత్మ నిత్యశబ్ద, ఇది నిత్యము ఉండేటటువంటి నీ స్వరూపం ఏదైతే ఉందో అది నీకు స్పష్టంగా తెలుసు. అప్పుడు ప్రమాణే శతిభాషతే. ఇంక దానికి ఏ ప్రమాణంతోనూ పని లేదు. ఎందుకనంటే నీకుగా నీకు తెలిసి వచ్చినప్పుడు ఇంకెవరు చెప్పాలి? మీకు ఏ శాస్త్రం చదవాలి? ఏ దేవుడు వచ్చి చెప్తాడు? ఎవరు చూపించాడు? అలాగని మీ స్వరూపాన్ని చుట్టూరు ఆవించినటువంటి వస్తు సముదాయాన్ని ఎవడొచ్చి వదిలేస్తాడు? మనమే మన భావనే మారిపోవాలి. నా దేశం నాపివ కాలం నా శుద్ధిం వాప్యపేక్షతే. అంచేత దేశకాలాదుల గురించి చూడకుండగా నీకు నిత్యంతరము నీ స్వరూపాన్ని పట్టుకుని వదలకుండగా ఉంటే దేవదత్తోహమిచ్చేత తద్విజ్ఞానం నిరపేక్షకం. నీ పేరు ఏం పేరు అని అడిగాడు అనుకోండి, నా పేరు దేవదత్తుడు అన్నాడు అనుకోండి, ఇంక దాని గురించి తెలుసుకోవాల్సిన పని ఏంటంటే దేవదత్తోహం ఇచ్చేత తద్విజ్ఞానం నిరపేక్షకం. నా పేరు రాముడు, నా పేరు కృష్ణుడు అంటున్నారు కదండి, దాన్ని తెలుసుకోవడానికి ఏ సాధన చేయాలి? అలాగే నేను దేవదత్తుడిని అంటే అట్టి మాదిరిగా నేను ఆత్మనే, దాన్ని తెలుసుకోవడానికి ఏం కావాలి? దాంట్లో మధ్యలో దేహభావన ప్రవేశించింది. ఇంతకీ అది భావనే, దేహ భావనే దేహాన్ని తీసుకొచ్చి పెట్టింది. అంచేది దేవదత్తోహం ఇచ్చేత తద్విజ్ఞానం నిరపేక్షకం. నేను దేవదత్తుడిని తెలుసుకోవడానికి ఏం కావాలండి? జ్ఞానం కావాలి. ఎక్కడ జ్ఞానం లేదో అక్కడ ఎన్ని మాయలు, మంత్రాలు, తంత్రాలు, కుతంత్రాలు, ఎన్నో రకరకాల విద్యలు, రకరకాల ఎన్నెన్నో ఉన్నాయి. అనంత శాస్త్రం బహువేదితవ్యం, అల్పస్య కాలో బహువస్య విఘ్నాః. కాలం అనంతం, దేశం అనంతం, కానీ శాస్త్రం అనంతం. అనంత శాస్త్రం బహువేదితవ్యం, అన్ని తెలుసుకోవలసినటువంటివే. కానీ మనకున్నటువంటి ఆయుష్ అల్పము. కానీ ఆ శాంత ఆయుష్లోని విఘ్నాలు బహువశ్య విఘ్న. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ మతం, ఆ మతం, ఆ మతం, ఆ ఊరు, ఆ దేశం, అలా తిరుగుతున్నాడు అనుకోండి, ఆయుష్ అయిపోయింది. నీకున్నటువంటి ఆయుష్ తక్కువ, అందులో విఘ్నాలు ఎక్కువ. సారభూతమైనటువంటి దాన్ని పట్టుకోవాలి. దానికి ఏం చెప్పారు? సారభూతమైనటువంటిది అంశో కేరమ్మ వేమ మిశ్రం అని ఒక దృష్టాంతం చెప్తారు. పాలు నీళ్లు కలిపేసినప్పుడు అంశ పాలను తీసుకుని నీటిని వదిలేస్తారు. అట్టి మాదిరిగా జ్ఞానవంతుడైనటువంటి ఒక గురువును పట్టుకుని ఒక శాస్త్రాన్ని చదువుకున్నటువంటి విజ్ఞానవంతుడు సారభూతమైనటువంటి ఆత్మను పట్టుకుని నిస్సారమైనటువంటి అనాత్మను వదిలేమంటాడు. ఈ రకంగా తత్ బ్రహ్మ విదోప్యస్య బ్రహ్మాహమితి వేదనం. అంటే
నీ స్వరూపం నిత్య శుద్ధమైనటువంటి సచ్చిదానంద స్వరూపం మనకు తెలిసి వచ్చింది కదండి. తద్వద్ బ్రహ్మ విదోప్యస్య, నేనే బ్రహ్మమును, నాకంటే బ్రహ్మం వేరుగా లేదు. అనంతమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి నిర్వికారమైనటువంటి శుద్ధ చైతన్యమే బ్రహ్మం. ఆ బ్రహ్మములోనే నామరూపాదులతో కూడుకున్నటువంటి తమోగుణ రజోగుణ సత్వగుణాలతో కూడుకున్నటువంటి ప్రకృతి స్వరూపం అనేక రకరకాలుగా మనుషులు, పశువులు, క్రిములు, కీటకాదులతో అనేక రకరకాల రూపాల ఆవచ్చింది. ఇన్ని రకాల రూపాలు ధరించినప్పటికీ ఆ బ్రహ్మము సర్వవ్యాపకంగా కనుక సర్వవ్యాపకమైనటువంటి ఆ బ్రహ్మములో ఈ ప్రకృతి ఎన్ని రకాల రూపాలు ధరించినప్పటికీ కూడా అన్ని రకాల రూపాలకి కూడా ఆ బ్రహ్మమే ఆత్మగా ఉంది. ఆకాశం నిర్వికారమైనటువంటి ఆకాశంలో కొండలో ముంతలో మూకుళ్ళు ఎన్ని తయారు చేసినప్పటికీ అన్నిటిలోని ఎలాగైతే ఖాళీ ఉంటుందో దాన్ని ఎలాగైతే ఘటాకాశం అంటామో అట్టి మాదిరిగా సీమలోను, దోమలోను, మనుషులోను, పశువులోను, సూర్యుడిలోను, చంద్రుల్లోను, ఇంద్రుల్లోను ఆయన ఏంటండి విషయంలోని దేవుడు అన్నవాడు, దేవత అన్నవాడు అందరిలోనే ఉండేటటువంటిది ఆత్మ. అదే ఐమాత్మ, అదే బ్రహ్మము. ఆ బ్రహ్మమే నేను. జద్తద్వద్ బ్రహ్మ విదోహప్యస్య, నాకంటే బ్రహ్మము వేరుగా లేదు. నేను ఈ శరీర ప్రాణమానుషాలతో కూడుకున్నటువంటి ప్రకృతి సముదాయం కాదు. నేను చైతన్య స్వరూపాన్ని, నేను జ్ఞాన స్వరూపాన్ని, నేను ఆనంద స్వరూపాన్ని. బ్రహ్మాహమితి వేదనం, ఇది వేదం చెప్తుంది. వేదం అండి అని ఒకటి మాటతో ఎట్టాం. వేదం ఏం చెప్తుంది? నువ్వు బ్రహ్మానివి, అహం బ్రహ్మస్మి, నువ్వు సాక్షాత్తు దేవుడివి. నువ్వు దేవుడు అయ్యుండి ఎందుకు ఇలాంటి మాయలో పడిపోతున్నావు? ఎందుకు ఈ భ్రాంతులు పడిపోతున్నావు? లోకాన్ని ఒకసారి పరిశీలించండి. ఎంత మాయ చేసేసి వాళ్ళు ఉన్నారనుకుంటున్నారు. రకరకాలుగా నాకు అన్ని లాసిద్ధులు వచ్చేసినాయి, ఈ సిద్ధులు వచ్చేసి నేను ఇలా చేసేస్తాను, నేను అలా చేసేస్తానని కొన్ని తెలుసుకొని కొన్ని చేసుకొని ఇంకెవరికి తెలియలేదు నాకే తెలిసిందని చెప్పేసి మోసం చేసి ప్రపంచాన్ని అంతనే తలకిందులు చేసేస్తారు. సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోనట్లేదు. బ్రహ్మాహమితి వేదం, వేదం చెప్తుంది. నీకు ఇంకెంతకంటే ప్రత్యేక ప్రమాణం ఎవరు చెప్పాలి? ఇంకొకరు ఎవడో వచ్చి చెప్పాలా? సాక్షాత్తు మనకి ప్రమాణం వేదం. వేదం ఏమని చెప్తుంది? ప్రజ్ఞానం బ్రహ్మ. బ్రహ్మమునకు ఉన్నటువంటి లక్షణం జ్ఞానం. నీకు జ్ఞానం ఉంది అంటే నువ్వు బ్రహ్మానం అన్నమాట. ఈ జ్ఞానం నీ శరీరానికి ఉందా? పోనీ అలాగే అనుకుందాం, చూడండి, శరీరం నేను అనుకుందాం. నీ శరీరానికి జ్ఞానం ఉందా? నేనున్నానన్నా జ్ఞానం అన్నా దానికి ఉందా? అసలు దానిని గురించి అది తెలుసుకోలేదు. పోనీ నీళ్ళు దాని లోపల ఉన్నటువంటి నీ గురించి అన్నా అది తెలుసుకోగలదా? శరీరం తనను తాను తెలుసుకోలేదు. శరీరానికి ఆత్మగా ఉన్నటువంటి ఆత్మను తెలుసుకునేటటువంటి శక్తి శరీరానికి లేదు. మరి శరీరాన్ని తెలుసుకునేది నువ్వే. బాగుందనో బాగోలేదనో చెప్పేవాడు నువ్వే. అంచేత నీ స్వరూపం చైతన్యం, జ్ఞాన స్వరూపం. నీ శరీరం జడం, దుఃఖం, భయం, బాధ. ఒక్కసారి తగులుకుందండి, ఇంక ఎన్ని యుగాలుగా తిక్కినా శరీరం పోవట్లేదు. ఎప్పుడు తగులుకుందో, ఎందుకు తగులుకుందో, ఎలా తగులుకుందో. తగులుకుంది కదండి, అది అసలు స్టార్టింగ్ లో ఎందుకు తగులుకుందండి అని ప్రశ్న వచ్చింది వేదంలోనే. అది అనాది. ఎక్కడ ఇయ్యాలా నిన్నా కాదండి, ఎప్పుడో తగులుకుంది కదా. ఆ తగులుకున్నా కానీ దాన్ని వదిలించుకోవాలని ఆలోచనలో లేడు. అదే నేనన్న ఆలోచనలో ఉన్నాడు. అదే నేనన్న ఆలోచనతో ఉండి దానితోటి సుఖపడిపోవాలని, ఏదేదో సుఖాలు అనిపించాలని రకరకాల కర్మలు చేస్తున్నాడు. ఆ కర్మలు అతన్ని బంధించేసినాయి. అందుచేత భానునేవ జగత్ సర్వం భాషతే యశ తేజస. ఈ సర్వ ప్రపంచానికి వెలుగునిచ్చి ప్రపంచం ఉంది అని తెలియటానికి, ప్రపంచంలోని వస్తు సముదాయం తెలియటానికి మూల కారణమైనటువంటిది భాను అంటే సూర్యుడు. భానునేవ జగత్ సర్వం. సూర్యుడు లేకపోతే జగత్ అంతా చీకటి. ఏ వస్తువు ఎక్కడుందో కూడా తెలియబడదు.
పగలేమో సూర్యుడి కాంతితో తెలుస్తుంటే రాత్రి చంద్రుడి యొక్క కాంతితో తెలుస్తుంది. వాచితే యశ తేజస, వాటి వెలుగుతోనే ఈ వస్తువులన్నీ తెలియబడుతున్నాయి. అట్టి మాదిరిగా అనాత్మక మసతుచ్చం, తుచ్చమైనటువంటి, తుచ్చం అన్నాడండి, తుచ్చమైనటువంటి, పరిమితమైనటువంటి, పరిణామశీలమైనటువంటి. ఎందుకంటే మన శరీర ప్రాణమాన జాతులతో ఏదైతే ఉందో అది తుచ్చమైనటువంటిది, నీచమైనదని అర్థం అన్నమాట. అదేమి విలువైనటువంటిది కాదు. దాన్ని ఏం పెద్ద మనం గౌరవించక్కర్లేదు. చర్మము, రక్తము, మాంసము, ఎముకలే కదండి. దానికి పెద్ద బ్రాహ్మణుడనో పండితుడనో పేర్లు పెట్టుకున్నంత మాత్రం అది ఏమీ అయిపోదు. పోచి చూడండి, అందులోని ఇందులోని అంతా రక్తము నెత్తిరి వస్తుంది. ఇది తుచ్చమైనటువంటిది, పైగా పరిణామశీలమైనటువంటిది. నిరంతరము మార్పు చెంది నశించిపోతుంది. ఇది అనాత్మకం మతుచ్చం, తుచ్చమైనటువంటి, పరిణామశీలమైనటువంటి, నశించిపోయినటువంటి వస్తువు కిం ను తస్సవభాసకం. దాన్ని అది తెలుస్తుంది కదా. తుచ్చమైనటువంటి, పరిణామశీలమైనటువంటి, నశించిపోయేటువంటి వస్తువు ప్రకాశించబడుతుంది కదా. ప్రపంచమంతా ఏ సూర్యుని యొక్క వెలుగులో ప్రకాశించబడుతుందో అట్టి మాదిరిగా తుచ్చమైనటువంటి, నీచమైనటువంటి, నశించిపోయేటటువంటి నీ శరీరం ఏ వెలుగులో ప్రకాశించబడుతుంది? నీ ఎలుగుతో, నీ ఎలుగుతో. తస్యవభాసకం. నువ్వు లేకపోతే నీ శరీరం ప్రకాశించదు. నువ్వు ఉండడం బట్టి, నీకు జ్ఞానం ఉండబట్టి, నీ జ్ఞానానికే నీ శరీరం తెలుస్తుంది, నీ జ్ఞానానికే నీ ప్రాణం తెలుస్తుంది, నీ జ్ఞానానికే నీ మనసు తెలుస్తుంది. తెలియబడేటటువంటి వస్తువులన్నిటిని తెలుసుకుంటూ ఏదేది తెలుస్తుందో దాన్ని నేనంటబట్టి మళ్ళీ దానికి ఏదో ధర్మాలు తయారు చేసుకుని దానికి ఏదో ఆచారాలు కనిపెట్టి ఇది దీనికంటే ఇది గొప్పది, దీనికంటే ఇది గొప్పది అంటూ బంధించబడుతున్నాడు తప్ప విముక్తిని పొందుతలేదు. బాగా చూసుకోండి, నీ ప్రకాశమే మన శరీర ప్రాణమానుసాతులు ఉన్నాయని తెలుస్తున్నాయి, పని చేస్తున్నాయి. అలా పని చేయటానికి ఉండడానికి శరీరం బాల్యంలోకి వచ్చింది, యవనంలోకి వచ్చిందని ఎవరికి తెలుస్తుంది? మీ ప్రకాశం వల్లే తెలుస్తుంది. మీ ప్రకాశం వల్లే అది పరిణామం చెందుతుంది. మీ ప్రకాశంలో అలా పరిణామం చెందుకుంటూ నశించిపోతుంది. సూర్యుని యొక్క ప్రకాశం, సూర్యుడు ఉన్నాడు కదండి, ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన యొక్క వెలుగులో ప్రకాశించబడుతుంది. ప్రకాశించబడితే అయ్యో పోతుందని అన్న బాధపడతాడైనా. ఎందుకని? ఆయన వెలుగులో ఒక వస్తువు ప్రకాశించబడింది. ప్రకాశించబడినటువంటి వస్తువును చూశాడైనా, ఆ వెలుగునిచ్చాడు, ప్రకాశించబడుతుంది, వృద్ధి చెందుతుంది, క్షీణిస్తుంది, నశించుతుంది. అయ్యో నశించిపోతుందని చెప్పి చెప్తే కూడా బాధపడదు. వృద్ధి చెందింది కదని చెప్పి ఎగిరికొంటాడు. ఎందుకని? ఆయన ఎలుగులో వృద్ధి చెందినటువంటి వస్తువును చూసుకుని నా వల్లే కదా, నా ఎలుగు వల్లే కదా ఈడి ఇంత వృద్ధిలోకి వచ్చాడని చెప్పి సంతోషిస్తాడా? అయితే నా ఎలుగు వల్లే వృద్ధి చెందాడు, ఇప్పుడు క్షీణించిపోతున్నాడు, అయ్యయ్యో అయ్యయ్యో అని ఆయన బాధపడతాడా? అది ఎలా ఉంటాడండి? అతనికి ఏలాంటి సంబంధము లేదు. ఆయన లేకుండా వస్తువు వృద్ధి చెందదు, క్షీణత చెందదు. దానికి నాశనము లేదు, పుట్టుక లేదు, సాగు లేదు. దాని ఎలుగులోనే పుడుతుంది, ప్రకాశిస్తుంది, నశిస్తుంది. కానీ దానికి ఎలాంటి సంబంధము లేదు. అట్టి మాదిరిగా నీ శరీరంతో ఎలాంటి సంబంధము ఆత్మకి లేదు. ఎవడో చెప్పాడు నీకు కర్మ అంటేసుకుందని. ఆత్మకి కర్మ అంటుకోదు. నాకు గుర్తు పెట్టుకోండి, ఆత్మకి కర్మ లేదు. నువ్వు ఉందనుకుంటేనే ఉంది. నా కర్మ అంటుకుపోయింది అనుకుంటేనే అంటుకుపోతుంది, అంతే. నీ భావన అది అంతే. ఆత్మకి కర్మ అంటుకోదు. బాగా గుర్తు పెట్టుకోండి. సూర్యుడికి ఎలాగైతే ఈ విషయంలో ఉన్నటువంటి పదార్థంతో ఏ సంబంధమో లేదో అట్టి మాదిరిగా అన్ని వస్తువుల్ని ప్రకాశింపజేసేటటువంటి సూర్యుడు లాంటి ప్రకాశ వస్తువు ఆత్మ. దానికి పాప పుణ్యాలతో సంబంధం లేదు. బాగా గుర్తుకోండి. నా పుణ్యం, నా పాపం. దానికి పుణ్యం లేదు, పాపం లేదు. నా తీర్థం, నా జపం, నా మంత్రం. దానికి మంత్రం లేదు, తీర్థం లేదు, జపం లేదు. నా యజ్ఞం లేదు, యాగం లేదు, ఏమీ లేదు. అది దాని ఎలుగుతో ప్రకాశించబడుతుంది. ఇదంతా ఈ కథ నడిపించేదంతా అహం. నేను శరీరం అనేటువంటి ప్రాంతి, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అంటుంటారు కదా,
అహంకారమే అన్ని అనర్థాలకే మూల కారణం. అంచేత అహంకారం కొమ్ములు ఇరిచేయాలి. అలాగా అహంకారం యొక్క కొమ్ములు ఇరిచేయాలంటే మనసుని నివృత్తి చేయాలి. మనసు శుద్ధమైతే తప్ప అహం నశించదండి. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతంత ఊరికి చెప్పే కొలది నేర్చుకునే కొలది ఇంకా ఇంకా అహం పెరుగుతుంది. డబ్బు సంపాదించే కొలది నేను చాలా ధనవంతుడైన అహం పెరుగుతుంది. అహంకారం పెరిగికోవాలి జ్ఞానం తెలుసుకునేవాడు. అంచేత అహంకారాన్ని పెరగనివ్వకూడదు. ఆత్మకి బాగా గుర్తు పెట్టుకోండి, ఇది దృష్టిలో పెట్టుకోండి. ఆత్మకి పుణ్యం లేదు, పాపం లేదు, స్వర్గం లేదు, నరకం లేదు, సావు లేదు. మళ్ళీ కొత్తగా వచ్చి నాకు మోక్షం కావాలన్నాడు అనుకోండి, దానికి అసలు బంధంలో ఉంటే కదా మోక్షం రావాలి. ఆ జైల్లో పెడితే కదా విడుదల పొందాలనుకోవటం. జైల్లో పెట్టలేనప్పుడు విడుదల ఎందుకంటే కోరుకోవటం అసలు. అందుకని భగవద్గీత చిట్టజీవుల్లోకి వెళ్ళిన తర్వాత మోక్ష సన్యాస యోగం. మోక్షం పొందాలనుకోవడం కూడా బంధమే. నీకు మోక్షం పొందే ఉన్నావు. నువ్వు సచ్చిదానంద స్వరూపానివి, ఆత్మవి. సూర్యుని ప్రకాశంతో సమత్వం ఎలా వెలుగుతుందో, వస్తువుతోటి సూర్యుడికి ఎలా సంబంధం లేదో, అట్టి మాదిరిగా దేహ ప్రాణ మానసాదులతో ఆత్మకి సంబంధం లేదు. దానికి స్వర్గ నరకాదులతో సంబంధం లేదు, పాప పుణ్యాలతో సంబంధం లేదు. నువ్వే కల్పన చేసేవి. ఇదంతా కల్పన. ఆ కల్పనలో మొత్తం జగత్తంతా ఇరుక్కుంది. అందుకని వేదశాస్త్ర పురాణాన్ని నువ్వు చదువు. శాస్త్రాలు ఈ జ్ఞానం ఎవరు చెప్తున్నారండి? వేద శాస్త్ర పురాణాన్ని భూతాన్ని సకల అన్యపి. సమస్త ప్రాణికోటి సకల భూతకోటి కూడా ఈ వేద శాస్త్ర పురాణాన్ని భూతాన్ని సకల అన్యపి. ఇదేది కూడా ఆత్మ కాదు. హెచ్చు తగ్గులు ఉన్నాయి, గొప్పవి ఉన్నాయి. పుట్టించి తయారు చేసినటువంటి వస్తు సముదాయం నువ్వు కాదు అని చెప్తున్నాయి. ఎవరెవరు? వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు సకలాన్యపి ఏమేమన్నాయో. అసలు చదవలసినటువంటి శాస్త్రం మానేసి ఏదేదో చదివే ఏదో నేను డ్యాన్స్ కడితే పుణ్యం వచ్చేస్తుంది, నీకు దర్శనం వచ్చేస్తుంది అంటే నిజం అనుకుని చెప్పేసి ఆడ వెనకాల వెళ్ళి మనం కూడా డ్యాన్స్ కట్టేస్తాం. అందుకని తెలియండి, యథార్థం తెలియండి, ఆ తర్వాత చెయ్యండి. ఏం చేస్తారో ముందు తెలుసుకోకుండానే రకరకాలుగా చేసాం. అందుకనే మనకి శాస్త్రాల్లో ఉపనిషత్తులు, భగవద్గీత ఇంత అపారమైనటువంటి ఉపనిషత్తు జ్ఞానం అందకపోతే భగవద్గీత ఉపనిషత్తులో ఉన్నటువంటి సారం అంతా భగవద్గీతలో లిఖించారు. భగవద్గీతను పట్టుకుంటే చాలు మొత్తం అంతా ఈ జ్ఞానం అంతా భగవద్గీతలోనే నిక్షిప్తం చేశారు. అంచేత ఏనార్థవంతితంకి నువ్వు విజ్ఞాతారం ప్రకాశయతు. నీవు నిత్యశుద్ధమైనటువంటి ప్రకాశక వస్తువు. నీకు మోక్షంలో పొందాలనేటువంటి ఆలోచన పెట్టుకోకు. నువ్వు నిత్యశుద్ధమైనటువంటి సచ్చిదానంద స్వరూపు. నువ్వు సాక్షివి, జ్ఞాన స్వరూపానివి, ఆత్మస్వరూపానివి. అంచేత నీ స్వరూపాన్ని వదలకుండా పట్టుకో. ఏస స్వయం జ్యోతిరనంత శక్తి ఆత్మా ప్రమేయ సకలానుభూతి యమేవ విజ్ఞాయ విముక్త బంధో జయత్యయం బ్రహ్మ విదుత్తమోత్తమ. ఏస స్వయం జ్యోతిరనంత శక్తి. నీ గురించి నీకు తెలియటం లేదురా బాబు. ఎన్నిసార్లు చెప్పినా సరే నాకు మరణం లేకపోవటం ఏంటంటే శరీర భావంతో మరణం అనుకుంటున్నాడు. నీకు స్వర్గం లేదు, నరకం లేకపోతే ఏదంటే నేను పుణ్యం చేసాను, పాపం చేసి నాకు స్వర్గము పాపం వచ్చేది అనుకుంటాడు. ఇది స్వర్గము లేదు, నరకము లేదు, పుణ్యము పాపము లేనటువంటి వాడికి స్వర్గ నరకాలు ఏంటంటే అసలు నువ్వు శరీరానివి కాదంటుంటేనే. శరీరానివి కాదు, ప్రాణానివి కాదు, మనసువు కాదు. నీ స్వరూపంలో ఎన్ని ప్రవేశించి నీ బుద్ధిని భ్రష్టు పట్టించినాయి, నీ జ్ఞానాన్ని మరుగుపరిచేసినాయి. అంచేత నీ జ్ఞానం స్వయం ప్రకాశం. ఏస స్వయం జ్యోతిరనంత శక్తి. ఇప్పుడు మనం దీపం దేవుడి దగ్గర దీపం వెలిగిస్తామండి. సమిధిలో నూనె పోస్తాం, ఒత్తేస్తాం, వెలిగిస్తాం. ఏమవుతుందండి అలా వండితే కొంతసేపటికి? ఏమవుతుంది? ఆ సౌర్ అయిపోద్ది. సౌర్ అయిపోతే దీపం ఆగిపోద్ది కదా. ఇది అలాగా ఆగిపోదాం. ఇది ఆత్మ. ఎవడు వెలిగించలేడు. అది స్వయం జ్యోతి, స్వయం ప్రకాశం. ఇక్కడ చిక్కేటంటే అండి, స్వయం ప్రకాశము స్వయం జ్యోతి అన్నప్పుడు
అంటే మన దీపాన్ని చూసాం కదా ఎలుగు, అలాంటి ఎలుగేమో అనుకుని చచ్చిపోయినటువంటి వాడు శరీరంలో ఆత్మ వెళ్ళిపోవడం నేను చూసాను అలా ప్రకాశవంతంగానే అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆత్మ ఎలుగా? ఎలుగని ఎందుకు చెప్పారు? సంస్కృతంలో ఆ జ్యోతి ఎలుగు అనేటువంటి పదానికి జ్ఞానము తెలివి అని పేరు. తెలివి ఫోటో తీయండి, తెలివి ఎలుగాది ఎందుకన్నారు? తెలివి అంటే జ్యోతి, తెలివి అంటే జ్ఞానము. ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది స్వయం ప్రకాశమైనటువంటి జ్ఞానం, ఎవడు ఎలిగించలేదు. అది ఆత్మజ్ఞానం. ఇంకొక 2 ఎలుగులు ఉన్నాయి మనలో. ఆ స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మజ్ఞానం మన మనసులో ప్రతిబింబిస్తుంది. దానికి చిదాభాస జ్ఞానం అని పేరు. చిదాభాస జ్ఞానం మనసు ఉంటే ఉంటుంది, మనసు కొద్దిపోతుంది. ఆత్మ ప్రకాశం అలా పోదు, ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. అంతేత ఏష ఏవ శ్రోతి రసం అనంత శక్తి. అది కేవలం జ్ఞాన స్వరూపమే కాదు నాయన, అది అనంతమైనటువంటి శక్తి స్వరూపం. అనంతమైనటువంటి శక్తి స్వరూపం అయి ఉండడం వల్లే దాని చుట్టూరు ఆశ్రయించినటువంటి ప్రకృతి స్వరూపానికి కూడా శక్తి వచ్చింది. ఆ ఎలుగులోని ఇది ప్రకాశించబడుతుంది. దాన్ని ఆశ్రయించుకుని దాని చుట్టూరు కదులుతుంది, తిరుగుతుంది, సూర్యుడి చుట్టూరు భూమి తిరుగుతున్నట్లుగా. అంచేత ఆత్మ ప్రమేయ సకల అనుభూతి. నువ్వు ఆత్మ యొక్క ప్రకాశంతో ప్రకాశించబడేటటువంటి వస్తువును తెలుసుకుంటున్నావే కానీ ఆత్మను తెలుసుకుంటం లేదు. అంచేత ఆత్మను తెలుసుకున్నానుకో నీవు సకలానుభూతి. అంటే ప్రపంచమంతటకే ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో, ఏ బ్రహ్మమైతే ఆత్మగా ఉందో దానిని దర్శించినటువంటి వాడికి ఆత్మ ప్రమేయ సకల అనుభూతి. ప్రేమయం అంటే మనసు సంకల్పించకుండా కదలకుండా ఆపడం, అప్రమేయం అంటారు. ప్రమేయం అంటే సంకల్పించేయడం అనుకోండి, మరి ఏదో ఆకారం తీసుకొచ్చి పెడుతుంది. ఏ ఆకారము లేకుండా ప్రమేయ సంకల్ప సకలానుభూతి. మొత్తం విషయం అంతటికి నువ్వే ఆత్మగా ఉన్నావు. ఇది సచ్చిదానంద స్వరూపం. ఏమేవ విజ్ఞాయ విముక్త బంధో. నువ్వు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా విముక్తి చెందే ఉన్నావు. నేను బంధంలో ఉన్నానండి, నాకు కొంచెం బాధలు ఉన్నాయండి అంటే ఆ బాధలు దేనికి సంబంధించినవి? నాకు పిల్లలు బాగోలేదండి, తల్లులు బాగోలేదండి, లేదా ఉద్యోగం బాగోలేదండి, వ్యాపారం బాగోలేదండి, దేనికి సంబంధించినవి? నీ స్వరూపానికి సంబంధించింది అడగడం లేదు. నువ్వు నీ స్వరూపాన్ని మర్చిపోయావు. ఏమేవ విజ్ఞాయ విముక్త బంధో. నువ్వు విముక్తిని పొందున్నావయ్యా, నువ్వు బంధంలో లేవు, నువ్వు బద్ధుడు కాదు, నీకు జనన మరణాలు లేవు, స్వర్గ నరకాలు లేవు, నీకు సుఖ దుఃఖాలు లేవు. నిత్య సుఖస్వరూపం, బ్రహ్మానంద స్వరూపంలో లోలాడుతున్నావు. జయత్సయం బ్రహ్మ విదుత్తమోత్తమ. నువ్వు ఎప్పుడు జయమునే కలిగి ఉన్నావు. ఉత్తమోత్తముడు బ్రహ్మ విదుత్తమోత్తమ. ఏ బ్రహ్మమైతే నీకు ఆత్మగా ఉందో, ఆత్మే నీ స్వరూపం అయ్యిందో, అప్పుడు నువ్వు ఎవరివండి? దేవుడివి. అలాంటి దేవదేవుడి అయి ఉండి నేను పుట్టానండి, నేను చచ్చిపోతానండి, నాకు బాధలండి, నాకు భయ్యాలండి అంటాడంటే ఇదంతా ఏది తీసుకొచ్చి పెట్టింది? మన మనసు తీసుకొచ్చి పెట్టింది. ఆ మనసు దేని చూసి మనసు తీసుకొచ్చి పెట్టింది? శరీరాన్ని చూసి. శరీరాన్ని నేను అనుకున్నది అహంకారం. ఈ రకంగా మనసు బుద్ధి అహంకారాలతో శరీరం వైపుకి తిరిగిపోయి శరీరానికి సంబంధించిందంతా తందనేసుకుని ఆ శరీరాన్ని ఎవడన్నా ఏదన్నా అన్నాడంటే కళ్ళు ఎర్ర చేసేసి ఇంకా నా అంత రోడ్డు లేడు చూడు, నేను ఏం చేసేస్తాను, బూడికి చేసేస్తాను అంటున్నాడు. ఎందుకని దేన్ని చూసుకుని? ఆ శరీరాన్ని చూసుకుని, ఇంకా శరీరాన్ని చూసి నీ కోపము తాపము అనేక రకాలైనటువంటి గుణాలు అంటే అవి వదలాలి. వాటిని నిరోధించాలి. వాటిని నిరోధించకపోతే స్వరూపం నీ స్వరూపం నీకు గోచరం కదా. అవిద్యతే నో విషయ ప్రమోదతే నసజ్యతే నా విరజ్యతే స్వస్మిన్ సదా క్రీడతి నందతి స్వయం నిరంతరానంద రసేన తృప్త. నువ్వు నిరంతరము నీ స్వరూపాన్ని తెలుసుకుని తృప్తిగా ఆనందాన్ని పొందు అంటాడు. ఈ రకంగా ఈ శ్లోకాన్ని వచ్చేవారు ఇంకా బాగా చెప్తున్నాం, ముగించుకుందాం. ఆత్మబంధువులారా,
అటు ఇటు వెళ్ళకుండా చాలా చక్కగా బ్రహ్మజ్ఞానాన్నే బోధిస్తున్నారు. దాన్ని మనం గట్టిగా పట్టుకుని మళ్ళీ బాగా చూడండి, గుర్తుపెట్టుకోండి. విచారణ, సాధనలో విచారణ, విచారణతో కూడినటువంటి సాధన, జ్ఞానంతో కూడిన విచారణ. అలాగా జ్ఞానంతో కూడిన విచారణ, విచారణతో కూడిన సాధన. ఎక్కడ జ్ఞానం లేదు, ఎక్కడ విచారణ లేదు, అక్కడ ఎంత సాధన చేసిన చేసే ప్రయోజనం లేదు. అలాగే పాటలు, పద్యాలు, మంత్రాలు, తంత్రాలు ఎన్ని నేర్చుకున్నా ప్రయోజనం లేదు. వస్తువును గూర్చి తెలుసుకోకుండా ఏయో రకరకాల ప్రయత్నాలు చేసేవాళ్ళకి అవి కర్మలు అవుతాయి, అవి మళ్ళీ బంధించి తీసుకొచ్చి పడతాయి. అంచేత మన స్వరూపం ఆత్మస్వరూపం, ఆత్మస్వర సాక్షాత్తు బ్రహ్మమే. బ్రహ్మం అంటే దేవుడే. అంచేత మన అందరం కూడా దేవుళ్ళమే, శరీర ప్రాణమానసాదులు కాదు అనేటువంటి దృష్టిని బలంగా తీసుకుని ఇలా ప్రశాంతంగా ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇలాగా విచారణలోకి వెళ్ళండి, ధ్యానంలోకి వెళ్ళండి. గురుడు బ్రహ్మ, గురుడు విష్ణువు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. అంటే ఈ గురుమంత్రాన్ని ఒకసారి అనుకోండి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకున్న పైన ఏమనుకోకుండా సోహం అంటే అదే నేను, మరి ఇదేంటి, ఇది నేను కాదు అనే భావంలో అలా శ్వాసను గమనించు. ఎంతసేపు ఉంటారో అంతా ప్రతిరోజు అభ్యాసం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా అలా శ్వాసను గమనించు. ఓం తత్సం.